శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 334 అధ్యాయాలు పూర్తి చేసి 335వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. దేవం భక్త్యా విశ్వోత్పన్నం యస్మాత్ సర్వే లోకా సంప్రసూతా వేదా ధర్మా మునయః శాంతా దేవా సర్వే తస్య విసర్గః. సర్వ ప్రపంచ ఉత్పత్తికి హేతువు, సర్వలోక ఆవిష్కర్త, అలానే వేదాల్ని, ధర్మాన్ని, మునుల్ని, సర్వదేవతల్ని సృష్టించినవాడు, అనంత శక్తి సంపన్నుడు అయిన పరమేశ్వరుని శ్వేత దీప నివాసులు భక్తితో తమ హృదయాల్లో నిలుపుకుంటారు. యుధిష్ఠిర ఉవాచ, ధర్మరాజు అడుగుతున్నాడు. అప్పుడు భీష్ముడు తాతయ్యను అడుగుతున్నాడు. అనింద్రియా నిరాహారా నిస్పందా సుగంధినః కథం తే పురుషా జాతా కాకేషాం గతిరుత్తమా. పితామహ, శ్వేతద్వీప నివాసులు ఇంద్రియాలు, ఆహారము, చేష్టలు లేకుండా ఎలా ఉంటారు? వారి శరీరాల నుంచి సుగంధం రావడానికి కారణం ఏమిటి? వారు ఎలా జన్మించారు? వారికి ఎలాంటి ఉత్తమ గతి కలుగుతుంది? ఏ చ ముక్తా భవంతిహ నరాభృత సత్తమా తేషాం లక్షణమేతద్యేతత్ శ్వేతద్వీపవాసినాం తస్మాన్ మే సంశయం చింది పరం కౌతూహలం హి మే త్వం హి సర్వకథా రామః త్వాచయో ఉపాశ్రిత వయం. తాతయ్య, ఈ లోకంలో ముక్త పురుషులకి శాస్త్రాలు చెప్పిన లక్షణాలే నువ్వు శ్వేత ద్వీప నివాసులకు ఉన్నాయని చెప్పావు. అందువల్ల నాకు సందేహం కలుగుతున్నది. నా సంశయాన్ని తీర్చు. ఈ విషయం తెలుసుకోవాలని నా కుతూహలం కలుగుతున్నది. జ్ఞానమయమైన సమస్త కథా రసాన్ని గ్రహించే నీవే నాకు శరణ్యం. భీష్మ ఉవాచ, విష్ణు వారు చెప్పడం ప్రారంభించారు. విస్తీర్ణైషా కథారాజన్ శ్రుతా మే పితృసన్నిధౌ ఏషా తవ హి వక్తవ్య కథాసారో హి సామతా. ఈ విషయంలో మా నాన్నగారు నాకొక కథ చెప్పారయ్యా. ఆ కథాసారం నీ ప్రశ్నకు సమాధానం సుమా. శాంతనో కథయామాస నారదో మునిసత్తమ రాజ్ఞా పృష్ట పురా ప్రాహ తత్రాహం శృతవాన్ పురా. అయితే ఈ కథ నాకు మా నాన్నగారు చెప్పినప్పటికీ
మా నాన్నగారికి ఈ కథని నారద మహాముని చెప్పాడు. రాజోపరిచారో నమ రాజ ఉపచరో నామ బభువాధిపతిర్భువా అఖండల సకః ఖ్యాత భక్తో నారాయణం. హరిం పురకాల్లో ఉపరిచరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఇంద్రుడికి మిత్రుడు, పాపాలు పోగొట్టే నారాయణ భక్తుడు ఆ ప్రఖ్యాతుడు. ధార్మికో నిత్య భక్తస్య పితృనిత్య మతంత్రిత సామ్రాజ్యం తేన సంప్రాప్త నారాయణవరాత్పుర. ఆయన ధర్మాత్ముడు, పితృభక్తుడు, ఎలాంటి సంవర్ధనం లేనివాడు. పూర్వం నారాయణుడి యొక్క వరం వల్ల ఆయనకు రాజ్యం సంప్రాప్తమైంది. సాత్వత విధిమాస్తాయ ప్రాక్ సూర్యముఖ నిస్సృతం పూజామాస దేవేశం తత్శేషేణ పితామహం పితృశేషేణ విప్రాంశ సంవిభాజ్యాం శ్రితాంశ్చ శేషాన్నభుత్ సర్చ పరః సర్వభూతేష్వహింసకః. మొదట సూర్యదేవుని నుండి వ్యక్తమైన వైష్ణవ శాస్త్రోక్తమైన విధిని అనుసరించి ఆయన పూర్వం శ్రీమన్నారాయణుని పూజించేవాడు, ఆ ఉపరిచరుడు అనే ఆయన. ఆ తర్వాత మిగిలిన పదార్థాలతో పితృదేవతల్ని, తర్వాత మిగిలిన పదార్థాలతో బ్రాహ్మణుని, ఇతరులైన ఆశ్రితులను తగిన రీతిగా సంతృష్టిపరిచేవాడు. ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని స్వీకరించేవాడు. సత్యతత్పరుడై ఉండి ఇతర ప్రాణిని దేన్ని కూడా హింసించేవాడు కాదు. సర్వభావేన భక్త సహ దేవదేవం జనార్దన అనాది మధ్య నిధనం లోకకర్తారమవ్యం. ఆది మధ్యాంతరహితుడు, అవినాశి, లోకకర్త అయిన జనార్దనుడి యొక్క సేవలో పూర్తిగా లీనమై ఉండేవాడు ఆయన. తస్య నారాయణే భక్తిం వాహతో మిత్రకర్షణ ఏకశయ్యాసనం దేవా దత్తవాన్ దేవరాజ్ స్వయం. శ్రీమన్నారాయణుడి యందు భక్తి తత్పరుడు, శక్తినాశకుడు అయిన ఆయన్ని దేవేంద్రుడు స్వయంగా తన పక్క మీద కూర్చోబెట్టుకునేవాడు. ఆత్మరాజ్యం ధనం చేయవ కలత్రం వాహనం తదా యత్తద్భాగవతం సర్వం ఇది తత్ప్రోక్షితం. సదా రాజు తన రాజ్యాన్ని, ధనాన్ని, భార్య, వాహనాలు సమస్తము భగవంతుడివే అని ఆ దేవుడికి సర్వం సమర్పించేవాడు. కామ్య నైమిత్తిక రాజన్ యజ్ఞ పరమక్రియ సర్వా సాత్వతమాస్థాయ విహించక్రే సమాహిత. ఆయన జాగరూకుడై సకామాలు, నిష్కామాలు అయిన అన్ని యజ్ఞాల క్రియాకలాపాలని సాత్వత శాస్త్రానుసారం నిర్వహిస్తూ ఉండేవాడు. పాంచరాత్ర విధోముక్ష తస్య గేహే మాత్ర ప్రాయణం భగవత్ ప్రోక్తం భుంజతే వాగ్రభోజనం. మహాత్ముడైన రాజు ఆయన యొక్క ఆ రాజ నివాసంలో పాంచరాత్ర శాస్త్రంలో శ్రేష్ఠులైన విద్వాంసులు ఎల్లప్పుడూ ఉండేవారు. భగవంతుడికి సమర్పించిన ప్రసాదాల్ని వారే ముందుగా స్వీకరించేవారు. తస్య ప్రశాసతో రాజ్యం ధర్మేణామిత్రఘాతిన నామృతా వాక్ సమభవత్ మనోదుష్టం నచాభవత్ నచ కాయేన కృతవాన్ సత్పాపం పరమన్వపి. శత్రుసమాపుడైన ఆయన ధర్మానుసారం రాజ్యం చేస్తూ ఏనాడు కూడా అబద్ధం చెప్పలేదు, మనస్సులో దురాలోచనలను రానివ్వలేదు, శరీరంతో స్వల్ప పాపం కూడా చేయలేదు. ఏహ్యతే ఋషయశ్చాత సప్తచిత్రకండిన తైరేకమతిభిర్భూత్వా యత్రోక్తం శాస్త్రముత్తమం వేదైశ్చతుర్భిః సమితం కృతం మేరో మహాగిరౌ వాస్యై సప్తభిర్గీర్ణం లోకధర్మమనుత్తమం మరీచిరచ్చంగిరసౌ పులశ్చ పులః క్రతూ వసిష్ఠత్య మహాతేజ తేహి చిత్రకండినః. మరీచి, అత్రి, అంగీరసుడు, పులశ్చుడు, పులహుడు, క్రతువు, మహా తేజస్వి అయిన వశిష్ఠుడు, ఈ 7 ప్రసిద్ధ ఋషులను, సప్తఋషుల్ని చిత్రశిఖండులు అని వ్యవహరిస్తారు. వీరందరూ కూడా మేరు పర్వతం మీద ఉండి ఐక్యంగా నిర్మించినది, 4 వేదాల్లాగా ప్రమాణమైనది, వారు సప్తముఖాలతో చెప్పినది ఉత్తమమైన లోకధర్మానికి వ్యాఖ్యానమే. చెప్పింది ఏదైతే ఉందో అది లోకధర్మానికి సప్త ప్రకృతయో శ్యేత తథా స్వయంభూస్తమ ఏతాభిర్ధార్యత్ ఏ లోక తాభ్యం శాస్త్రం వినిస్తుంది. 7 ఋషులు ప్రకృతి యొక్క సప్త రూపాలు,
అంటే ప్రజా సృష్టి చేసిన వారు, ఎనిమిదవవాడు బ్రహ్మ, వీరందరూ కలిసి జగత్తునంతరం కూడా ధరిస్తున్నారు. వీరి ద్వారానే శాస్త్రం ఏర్పడింది. రేపు మనం 31వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయమాగ్యర్మహిమైష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.